ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. 21వ కీర్తన 3వ చరణము. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదము దేవుడు ఈ దినమున నీ కోసం ఇవ్వటానికి నీ ఎదుర్కోబోతూ ఉన్నాడు. నీ తలపైన అపరంజి వంటి కిరీటమును ఉంచటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క ఆయుష్ని పెంచి నీకు ఆశీర్వాదకరముగా నీ జీవితాన్ని దేవుడు మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి నీవు దేవుని యందు నమ్మకం ఉంచాలి. నీవు ఆయన రక్షణను బట్టి నీవు సంతోషించాలి. నీవు దేవుని యందు మొరపెట్టినప్పుడు, నీకు దేవుని పైన ఆధారపడినప్పుడు, నీ సమస్యల్లో ఉన్నప్పుడు, ఆ ప్రతి ఒక్క సమస్యలో ఏ సమస్య అయినా సరే ఆ సమస్యను మనుషులపైన నువ్వు పెట్టకుండా దేవుని పైన ఆధారపడి చూడు. నీతిగా నీ యథార్థతను బట్టి దేవుడు నీకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న వారు రక్షించబడతారు. నిన్ను బట్టి నీ అనుకున్న వారు, నీవు ఎవరైతే అనుకుంటున్నావో వారు కూడా నిన్ను బట్టి వారు ఆశీర్వాదకరంగా మారుతారు. దేవుని ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది. మనుషులు ఆశీర్వదిస్తే అది కొంతకాలం వరకే ఉంటుంది, కానీ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఒక మంచి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఈ దినమున నీ జీవితంలోనికి పంపించి ఉన్నాడు. నీవు నమ్మితే ఈ దినమున ఆ యొక్క ఆశీర్వాదమును చూడటానికి నీవు చూడబోతున్నావు కూడా. నువ్వు నమ్మితే, నీకు విశ్వాసం ఉంటే నీవు అనుకున్నటువంటి కార్యము ఈ దినమున సఫలపరుస్తున్నాడు దేవుడు. నీవు నమ్మితే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని ఈ దినమున నీవు చూడబోతూ ఉన్నావు. ఏదైతే నువ్వు కోల్పోయి ఉన్నావో, కోల్పోయిన ప్రతి వాటిని దేవుడు నీకు తిరిగి ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాలపు దినమున నాయన మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుండగా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదమును ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించినందుకై మీకు స్తోత్రము దేవా. ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ యొక్క ఉదయకాల దినమున ఈ యొక్క వాగ్దానమును స్థిరపరచండి, నన్ను దీవించి ఆశీర్వదించి నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. ఎవరైతే నమ్ముతారో నాయన, ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఈ దినమున వారి యొక్క జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారో నాయన, అటువంటి వారిని ఈ రోజు మీరు ఎదుర్కొనండి తండ్రి. వారి జీవితాల్లోకి ఆశీర్వాదాలు పంపించండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. రోగులను మీరు ముట్టండి, బలహీనలకు బలం చేకూర్చండి దేవా. సమస్యల్లో ఉన్న వారిని, కృంగిపోయిన వారిని దేవా మీ గాయపడిన హస్తంతో మరలా లేవనెత్తండి తండ్రి. మీ యొక్క హృదయాన్ని మీ వంటి మనసును కలిగి జీవించేలాగున ప్రతి ఒక్కరిని మీరు ఆయుధపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము యేసయ్యా. ఎంతమంది ఈ దినమున వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి దేవా, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ప్రాధేయపడుతూ ఉన్నాం. ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా. తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. కుటుంబంలో అవమానాలు, నిందలు, సమాజంలో ఎన్నో నిందలు ఎదుర్కొంటూ ఉంటుండగా తండ్రి, తగినటువంటి తండ్రి నన్ను ఆ యొక్క సమస్యల నుంచి విడుదల కలిగించి, అవమానాలు, నిందలు తీసివేసి నేను మంచి ఉద్యోగములు దయచేయండి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో యేసయ్యా, వారి గర్భాలను తెరవండి నాయన. ముట్టండి, గర్భంలో ఉన్నటువంటి నరనరాన్ని మీరు ముట్టి స్వస్థపరచువా యేసయ్యా. సహాయం చేయడం, మనవిని, ప్రార్థన మీరు ఆలకించి మా యొక్క విన్నపములను నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. నేను ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా.
నేను ఎంతమంది నేను ఇంకా ఎన్నో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి, యవనస్తులను రక్షించండి, వృద్ధులకు క్షేమం కలుగు చేయండి దేవా. బిడ్డలను కాపాడండి తండ్రి, మీ కాపుదల కింద భద్రం చేయండి. ఇల్లు ఎంతమంది నిర్మించుకుంటున్నారో గృహాలకు తగినటువంటి ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి దేవా. ఈ దినమున ఎంతమంది నాయన ఎన్నో రకరకాలుగా నాయన ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా ఆ యొక్క పలు రకాల ఎగ్జామ్స్ లో మీరు తోడై నడిపించి మంచి విజయాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేయండి. ఆది నుంచి అంతవరకు తోడై నడిపించమని వేడుకుంటూ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదమును ఈ దినమున ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించినందుకై మీకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.